ఒక చర్చ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో మన రాష్ట్ర అవసరాలు, మన రాష్ట్ర సాగునీరు, మనం చేసుకోవాల్సినటువంటి అభివృద్ధి, దాన్ని అంతటిని కూడా దాదాపు పక్కన పెట్టేసి రాజకీయాలకు ఎట్లా గెయిన్ ఎట్లా చేసుకోవాలనేటువంటి దాని మీద ఈరోజు ప్రధానంగా మన రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఆ చర్చని రాజకీయాలతో ముడిపెట్టకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి అంశం మీద కనుక ప్రధానంగా కేంద్రీకరణ చేయగలిగితే కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమము, ప్రత్యేక తెలంగాణ వచ్చినటువంటి దాంట్లో నీళ్లు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకనంటే ఉమ్మడి రాష్ట్రంలో మనకు కావాల్సినటువంటి ఇక్కడి నుంచే గోదావరి, కృష్ణా నదులు ప్రవహిస్తున్నా ఇక్కడ కావాల్సినన్ని లిఫ్ట్లు కానీ రిజర్వాయర్లు కానీ నిర్మాణం కాలేదు. ఇప్పటికీ కూడా మన కేటాయింపులు చెప్పారు, గోదావరిలో ఎన్ని నీళ్లు కేటాయించారు, కృష్ణాలో ఎన్ని నీళ్లు కేటాయించారు అనేటువంటి అంశాన్ని చెప్పారు. కానీ మనకు కావాల్సినన్ని రిజర్వాయర్లు, నీళ్లు నిల్వ చేసుకునేటువంటి అవకాశం లేదు. దాని మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కేంద్రీకరణ చేశారు. చేసిన దాంట్లో కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది, దాంట్లో దాదాపు 66 టీఎంసీలు, దాదాపు 70 టీఎంసీల రిజర్వాయర్లు అక్కడ తయారైంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జూరాల, నాగార్జున సాగరు, తర్వాత ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగరు, సింగూరు, పెద్దగా ఇంతకంటే ఎల్లంపల్లి పెద్దగా నిల్వ ఉండేటువంటిది ఏం కాదు. అంటే నీళ్లు నిల్వ ఉంచుకునేటువంటి, నీళ్ళేమో ఉన్నాయి కానీ నిల్వ ఉంచుకునేటువంటి అవకాశమే లేనటువంటి పరిస్థితులలో తెలంగాణ ఉంది. ఈ గోదావరి జలాలకు సంబంధించినటువంటి దాంట్లో 2 అంశాలు. ఒకటి, 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ 10 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ కాలంలో గోదావరి జలాల్లో మనకు ఇప్పటికీ క్లియర్గా కేటాయింపులు చేయలేదు కేంద్రం, దాని బాధ్యత. అది చేయకుండానే ఇప్పుడు మళ్ళీ ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బనకచెర్ల నిర్మాణం అంటున్నారు. అరే క్లియర్గా మన పంపకం జరగకుండానే ఒక నిర్మాణం ప్రారంభమైనప్పుడు అక్కడ స్థిరీకరణ జరిగిపోతే, హక్కు వచ్చేస్తే ఇక్కడ నష్టం జరుగుతుంది. ఇప్పటికే నష్టం జరిగినటువంటి ప్రాంతంలో మళ్ళీ ఈ నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే పంపిణీ చేయాలి. వారు చాలా వివరంగా చెప్పారు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కానీ ఈ పని చేయలేదు ఇప్పటికి కూడా. అంటే 11 ఏళ్ళు అయిపోయినా కూడా ఇప్పటికీ ఆ పని కేంద్రం నుంచి చేయాల్సినటువంటి పని చేయలేదు. అది జరగాలని చెప్పి కోరుతున్నాం. రెండవది, కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం మీద చర్చలు జరుగుతున్నాయి. అవసరమైనప్పుడేమో ఓవరాల్ కాళేశ్వరాన్ని తీసుకుంటాం, అవసరం లేనప్పుడేమో ఆ 3 బ్యారేజీల వరకే మాట్లాడతాం. ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడిన నర్సయ్య గౌడ్ గారు మాట్లాడినటువంటి దాంట్లో కూడా ఆ అంశాలు కనబడతాయి. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అంటే బయట చర్చ జరిగేటప్పుడు కూడా అది కనబడుతుంది. మొత్తం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటి అంశం చర్చకు వస్తుంది. అరే మొత్తం నిర్మాణానికే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టలేదు కదా. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు అయినటువంటిది అంత డబ్బులు లేనప్పుడు అవినీతి అంత ఎట్లా జరుగుతుంది? నిజంగానే ప్రజలు నమ్మే విధంగా, లేదు రైతాంగం నమ్మే విధంగా ఏదైనా చర్చ జరిగితే వేరు, అది జరగలేదు. ఇప్పుడు వారు చెప్పినటువంటి దాని ప్రకారమే రెండవ అంశం కూడా, ఇప్పుడు తుమ్మిడిగట్టి కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటన చేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం తుమ్మిడిగట్టి ద్వారానే నీళ్లు ఖచ్చితంగా అక్కడ కూడా లిఫ్ట్ లేకుండా, ఇప్పుడు అగ్రిమెంట్ జరిగినటువంటి దాని ప్రకారం కూడా లిఫ్ట్ లేకుండా అక్కడి నుంచి కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు. మా అభిప్రాయం ఏంటంటే ఈరోజు కూడా మీరు తుమ్మిడిగట్టి కడతామనంటే ఎవరికి ఆబ్జెక్షన్ లేదు, ఈ రాష్ట్రంలో ఎవరికి ఆబ్జెక్షన్ లేదు, కట్టండి. అక్కడ అత్యంత వెనుకబడినటువంటి జిల్లాల్లో మన తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్, ఆ ఉమ్మడి ఆదిలాబాద్కు మీరు 2.5 లక్షల ఎకరాలకు ఈ తుమ్మిడిహట్టి ద్వారా నీళ్ళు ఇస్తామనేటువంటిది చెప్పి ఉన్నారు గతంలో కూడా. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ముందుగా ఉమ్మడి ఆదిలాబాదు అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం, మీరు తుమ్మిడిహట్టి ప్రారంభం చేసి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదు. అది పోను ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేయగలిగితే అన్ని నీళ్ళని మీరు ఎల్లంపల్లికి కూడా తీసుకురండి, దానికి కూడా ఎవరి ఆబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఓ స్పష్టమైనటువంటి ప్రకటన మేడిగడ్డ
అన్నారము, సుందిళ్లకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికీ కూడా ఓ స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. ఏది 20 నెలలు పూర్తి అయిపోయింది. ఈ 20 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని టేకప్ చేస్తామా, అట్లనే వదిలేస్తామా, ఏ ప్రకటన ఇప్పటిదాకా స్పష్టంగా రాలేదు. మేమేమంటున్నామంటే, మీరు ఎన్ని నీళ్లు వీలైతే అన్ని తుమ్మిడిహేటి నుంచి తీసుకొచ్చిన తర్వాత మిగిలిన ఎన్ని వీలైతే అక్కడ ప్రాణహిత కలిసిన తర్వాత ఎన్ని అయితేవో వాటిని తీసుకోండి. మీరు చెప్పిన లెక్క ప్రకారమే 165 టీఎంసీలు ఇక్కడ దొరికితే ఇంకా అదనంగా ఎన్ని 30 టీఎంసీలే ఉన్నాయనుకోండి. 30 టీఎంసీలు అంటే ఏమన్నా తక్కువనా? నువ్వు ఖర్చు కూడా తగ్గిపోతుంది కదా. వారు చెప్పినట్లు ఇప్పుడు 165 టీఎంసీలు ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మిగిలిన 30 టీఎంసీలే తీసుకోండి. అవేమన్నా కేసీఆర్ గారింటి నుంచి ఇప్పుడు పెట్టేటువంటివి ఏమన్నా రేవంత్ రెడ్డి గారింటి నుంచి పెట్టే కావు కదా, లేదా అప్పుడు పెట్టే బీఆర్ఎస్ వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడు పెట్టే ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళ ఇంటి నుంచి పెట్టే కావు కదా. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి డబ్బులు. ఈరోజు కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు ఉంది, ఎవరైనా చూసుంటే తెలుస్తుంది. సీతమ్మ పిల్లర్లు మాత్రమే ఉన్నాయి. 2 సార్లు ఇనాగరేషన్ అయింది. ఇప్పటికీ అక్కడ పిల్లర్లే ఉన్నాయి, అక్కడ నీళ్లు పోతున్నాయి. వరద ఎక్కువ పారేటప్పుడు ఈ గోడ దూకిపోతే రామా ప్రాజెక్టులోకి నీళ్లు పోతాయి. ఆన్ చేశారు, నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు మేడిగడ్డని నువ్వు రిపేర్ చేయకుండా కూడా కంతనపల్లి రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. నువ్వు ఎన్ని చేసుకుంటావు? 10 టీఎంసీలే చేసుకో. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు వీలైతే అన్ని టీఎంసీలు లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా, అది చేసుకోవచ్చు. అది కూడా చేయట్లేదు. అంటే పొలిటికల్ బ్లేమ్ అనేటువంటి దాని పేరుతోన ఈ రాష్ట్ర ప్రజానీకం ఈ రాష్ట్ర సంపదని వృధా చేసేటువంటి రైట్ ఎవరిచ్చారు మనకు? అందుకనే ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ పైనుంచి ఎన్ని తీసుకోగలిగితే అన్ని తీసుకోండి. అది కూడా ఈరోజు అవుతుందా? ఈరోజు ఏమన్నా సంవత్సరమో 2 సంవత్సరాల్లో టార్గెట్ పెట్టి 9 ఏటని పూర్తి చేస్తామనేటువంటి హామీ ఏమైనా ఉందా? అదేం లేదు. కాబట్టి అవి పూర్తి కాలేదు. ఇక్కడి నుంచి నీళ్లు తీసుకోవు. ఈ 2 తీసుకోకుండా అట్లా వేల కోట్లే, లక్షల కోట్లు ఏం కాదు. 2 మొత్తం మోటార్లతో సహా కలిపితే ఎన్ని 20,000 కోట్లు. అన్ని 3 రిజర్వాయర్ల నిర్మాణం అన్ని కలిపితే ఆ డబ్బులైనా మనం వృధా చేయడానికి ఎవరిచ్చారు మనకు హక్కు? దాన్ని ఏ మేరకు వీలైతే వాటిని వాడుకోవాలనేటువంటిదే మా వైఖరి. తర్వాత నర్సయ్య గౌడ్ గారు తెలంగాణలో ఇంత ఉత్పత్తి కావడానికి కరెంటు కారణం అన్నారు. భారతదేశ వ్యాప్తంగా కరెంటు కావాల్సినంత కరెంటు అన్ని రాష్ట్రాల్లో ఉందా? అన్ని రాష్ట్రాల్లో లేదు. అన్ని రాష్ట్రాల్లో ఉచితంగా కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్లు కరెంటు ఉచితంగా లేదు. ఊరికేం రాలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, పెరిగింది ఒకేసారి లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేసింది మాకు అని చెప్తాం. 3 కోట్ల మెట్రిక్ టన్నులు ఊరికేం రాలా. మొత్తం చెరువుల పూడిక తీశారు, చెరువులు నింపారు. ఆ లిఫ్ట్ పొడుగున ఉన్నటువంటి రిజర్వాయర్ల దారిలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఈ నీళ్లతో నింపారు. వర్షం నీళ్లు కాదు, ఈ నీళ్లతో నింపారు. నింపితే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బోరుబావులలో దాదాపు 25 లక్షల బోరుబావులు అన్నీ రీస్టోర్ అయినాయి. కరెంటు ఫ్రీగా ఉంది కాబట్టే సాగు పెరిగింది. రెండవది వారు చెప్పింది ఏంటంటే, ఫర్టిలైజరు యూరియా కేంద్ర ప్రభుత్వం కేంద్రం చేతుల్లోనే ఉండేది. ఇది ఈ కాలంలో ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో 30,000 కోట్లు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. విధానపరంగానే ఎరువులలో కోత పెట్టాలనేటువంటి లక్ష్యంతో ఉంది. అది బడా కార్పొరేట్ సంస్థల్ని వ్యవసాయంలోనికి తీసుకొచ్చే దానికోసం అది కూడా విదేశీ బహుళజాతి కంపెనీలకు తలొగ్గి ఈరోజు ఎరువుల్ని ఆపుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఈ 5 నెలల కాలంలో రావాల్సినటువంటి దాంట్లో ఏ నెలలో కూడా అడిగింది కాదు, నిర్ణయించినటువంటి కోటా రాలేదు. అడిగినది కాదు, వాళ్ళు హామీ ఇచ్చినటువంటిది 8,30,000 మెట్రిక్ టన్నులు ఈ 5 నెలల కాలంలో పంపిణీ చేస్తామనేటువంటిది పంపిణీ చేయలేదు. అంటే సబ్సిడీని కోత పెట్టారు. ఇప్పుడు ఏమి నానో యూరియాని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏమైతుంది ఈ పరిస్థితి వస్తే? తెలంగాణకు ఒకటే కాదు, మొత్తం భారతదేశానికే శ్రీలంకలో జరిగినటువంటి పరిణామాలు జరుగుతాయి. ఆహార భద్రతా సమస్య వస్తుంది. కాబట్టి వ్యవసాయంలో ఏదో బ్రహ్మాండమైనటువంటి విధానాన్ని నేను తీసుకోలేదు. తర్వాత కిసాన్ సమ్మాన్ గురించి చెప్పారు. కిసాన్ సమ్మాన్ 12 లక్షల కుటుంబాలకు ఇచ్చినటువంటి దాన్ని
ఒకేసారి 4 లక్షల కుటుంబాలు తగ్గించేశారు దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలో కూడా తగ్గింది. ఏది ఒక దఫాలో 2,000 రూపాయల చొప్పున ఒక రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్లో కూడా కోత ఉంది. కాబట్టి దానివల్ల ప్రొడక్షన్ వచ్చింది అనేటువంటిది, ఎవరో చేసిన దాన్ని మన ఖాతాలో వేసుకోవడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు అనేటువంటి అంశాన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తూ, ఇది రాజకీయ అంశాలతో ముడిపెట్టకుండా వాస్తవంగా మన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ పెండింగ్లో ఉండేటువంటి ప్రాజెక్టులని ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, వాస్తవంగా ఇప్పుడు బీఆర్ఎస్ చేసినటువంటి దాంట్లో రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి దాంట్లో వాళ్ళు కొన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రారంభించినటువంటి ప్రాజెక్టులని కొన్నింటిని ఈయన పెండింగ్లో పెట్టి కొత్త వాటిని ప్రారంభిస్తున్నారు. ఏమవుతుంది దీనివల్ల? ప్రాజెక్టుల యొక్క కాస్ట్ క్రమంగా పెరిగిపోతే అది ప్రజల మీద భారం పడుతుంది. దాని ప్రయోజనాలు మాత్రం సకాలంలో రాష్ట్రానికి అందేటువంటి అవకాశం ఉండదు. అందుకని వాటిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్ళని తోడుకునేటువంటి అవకాశాల గురించి పరిశీలన చేస్తే గనక ఈ రాష్ట్రానికి, రైతాంగానికి, ఈ రాష్ట్ర స్థూల ఆదాయానికి, అది కూడా ఈరోజు మొత్తం భారతదేశంలోనే కర్ణాటక తర్వాత మనది ఉందనేటువంటి లెక్కలు ఇచ్చారు. ఇక్కడ మన మంత్రులు మాట్లాడుతూ మనమే నంబర్ 1 అని చెప్తున్నారు. ఎట్లా వచ్చింది నంబర్ 1? ఇవన్నీ అయితేనే వచ్చింది, ఊరికే రాలేదు, ఒక రోజులో రాలేదు, అంత ఆశామాసిగా ఏం రాలేదు. లోపాలుంటే లోపాలని ఖచ్చితంగా చెప్పాల్సింది, ఎవరి లోపం ఉంటే వాళ్ళది. కానీ పాజిటివ్గా జరిగినటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ దృష్టితో కనుక చర్చ చేయగలిగితే రాష్ట్రానికి ఉపయోగం. పొలిటికల్ బ్లేమ్ కోసమే కనుక చూస్తే ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.